మనం ఇక్కడ చూద్దాము. మీరు ఇంకా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ అనేది చేయండి. అంటే ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక ఫర్దర్ సెషన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు చూసినట్టయితే అకాడమీ టెక్స్ట్ బుక్ సైకాలజీ ఏదైతే ఉందో అంత అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చారు. మీకు ఫోటోలతో సహా చూపిస్తామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎన్ఈపీ 2020 విద్యా స్థాయి ఏమిటి అంటే మనకు నెంబరింగ్ అనమాట. ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే సిడి అనేది మనకి చూసినట్టయితే సిడి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి లేదా దాని సామర్థ్యం ఏమిటి అనేది అడిగారు అనమాట. ఈసీసీఈ కూడా అడిగారు. ఇక్కడ మీకు చూద్దాం, ఒకటే పేజ్ లో 2 బిట్స్ అండి. అకాడమిక్ టెక్స్ట్ బుక్ సంబంధించి టెట్ బుక్ సంబంధించి ఓకే. ఎన్ఈపీ 2020 యొక్క విద్యా స్వరూపం 5+3+3+4 పైన చూడండి స్టార్టింగ్ లోనే. సో ఇది నెక్స్ట్ ఇదే దాంట్లో మనకి ఈసీసీఈ అంటే ఫుల్ ఫామ్ ఏమిటని అడిగారు. ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఒకటే పేజ్ లో నుంచి 2 బిట్లు డైరెక్ట్ గా వచ్చాయండి. సో చూసుకోవాలి. అకాడమీ పుస్తకం నుంచి ఆల్మోస్ట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మొత్తం మనకు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ స్కఫోల్డింగ్ అనమాట. స్కఫోల్డింగ్ మనకు వైగాట్స్కీ గారికి సంబంధించి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో స్కఫోల్డింగ్ గురించి అడిగారు. గెస్టాల్ట్ వాళ్ళకి సంబంధించి ఏదో క్వశ్చన్ అయితే వచ్చింది. స్వయం అండి. స్వయం అంటే మనకు అబ్రివేషన్ అడిగారు. వాళ్ళు ఏ సంస్థ స్థాపించిందని అడిగారు. క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు, కానీ స్వయం గురించి కూడా మనకి ఇక్కడ బుక్స్ లో ఉందన్నమాట. ఒకసారిగా క్వశ్చన్స్ అని చూద్దాము. భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఏ రక్షక తంత్రం నుంచి ఏ రక్షక తంత్రం అనేది అవుతుంది. చికిత్సా పద్ధతిని ఏ పద్ధతిని అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో ఎన్సీఎఫ్ 2005 సంబంధించి ఇచ్చారు. క్రియాత్మక స్మృతి ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అనేది మనకి ఎలాంటి రకమైనటువంటి స్మృతి అవుతుంది అంటే క్రియాత్మక స్మృతి. సిడి యొక్క ఫుల్ ఫామ్ కాంపాక్ట్ డిస్క్ అనమాట. మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది అనేది. సో ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక ఓకే భావావేశ రంగం అనేది కూడా మనకు ఉందన్నమాట. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు. ప్రవర్తనవాదం ప్రవేశపెట్టిన వారు జేబీ వాట్సన్. ఇదైతే మనకు నవంబర్ 20. ఆర్టీఏ 2009లో సెక్షన్ల సంఖ్య ఎంత. గోరంత దీపం అనేటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం ఏమిటి. జాతీయాలు. రేయి ఒకటే నలుపు కళలు నలుపు కాదు. రేయి ఒకటే నలుపు కళలు కలివి నలుపు కాదు అనేటువంటి దాని యొక్క రచయిత ఎవరు. ఇది ఎస్ఏ సంబంధించి కాబట్టి సో ఇంత డీప్ 9th 10th సంబంధించి అడిగారు. మాయా కంబలి అనేది మనకు దాంట్లో విక్రముడు ఉన్నారు కదా, దాంట్లో విక్రముడు అనేవారు ఎవరు అని చెప్పి అడిగారు. ఇది మనకు 6th 8th లో మనకు ఇది టచ్ అవుతుంది అనమాట. ద్రమ్స్టా అనేటువంటి దానికి అర్థాలు సంథింగ్ మనకు పదాలు అనేటువంటి క్లారిటీగా మనకు కామెంట్ చేయండి ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కనుక. అర్థాలకు సంబంధించి అయితే కంపల్సరీ అడిగారు అనమాట. ఎస్ఏ తెలుగు కాబట్టి ఈ రోజు సో ఎక్కువగా అడిగారు. ప్రకృతి వికృతులకు సంబంధించి ఎక్కువ అడిగారు. ఇంగ్లీష్ సంబంధించి చూసినట్టయితే ప్రిఫిక్స్ సఫిక్స్ ప్రిఫిక్స్ ఉంటాయి కదా, ప్రిఫిక్స్ నుంచి వచ్చింది. స్పెల్లింగ్ రైట్ ఏది అనేది మనకు కనుక్కోండి అనేది మనకు అడిగారు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ అండి. ఫ్రేజల్ వర్బ్స్ అనేవి మనకి ఇక్కడ అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏపీ స్కీమ్స్ నుంచి ఏ క్వశ్చన్ అడిగారో క్లారిటీ లేదు, ఒకరు టైప్ చేయలేదు. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కనుక టైప్ చేయండి. వెలగపూడి వెంకయ్య గారి కలం పేరేంటి. అపెక్స్ అంటే ఏంటి. ఇంటర్నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ డే. గ్రోత్ అండ్ వికాసం సంబంధించినటువంటి నిర్వచనాలకు సంబంధించి అడిగారు అనమాట. సో ఈ ఒక్క అకాడమీ బుక్ నుంచి 2 అనేది వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఆర్టీఈలో 2009లో మనకి సెక్షన్ల సంఖ్య ఎంత మొత్తం అంటే 1 నుంచి 38 అనేటివి ఉంటాయన్నమాట. ఆర్టీఈలో ఆర్టికల్స్ అనమాట. సెక్షన్స్ అంటే మనకి ఇక్కడ 38 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. షెడ్యూల్ 1 అధ్యాయాలు 7 అధ్యాయాలు, ఒక షెడ్యూల్ 38 సెక్షన్స్ అనేటివి ఉంటాయి. ఇది క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వ్యక్తి చరిత్ర పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతిని మనం ఏమంటామంటే చికిత్సా పద్ధతి లేదా క్లినికల్ మెథడ్ అని కూడా అంటాం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ టెట్ లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ ఈ టెట్ లో కూడా అడిగారు. ఆల్మోస్ట్ చూడండి మనకు ప్రీవియస్ టెట్ లో అడిగినటువంటివి ఎక్కువగా అడిగారు. ఈ బాక్స్ నుంచి కూడా మనకి డైరెక్ట్ ఈజీగా అడిగారు అనమాట. ఇది లాస్ట్ టైం టెట్ లో అయితే సిద్ధపాటు అనేది మనకు ఏ క్లాసెస్ కి ఏ ఏజ్ వాళ్ళకు ఉంటుంది అని చెప్పి మనకు అడిగారు. నెక్స్ట్ ఇక్కడ మనకు పెరుగుదల వికాసం సంబంధించి డెఫినేషన్స్ అనేటివి అడిగారు. సో కంపల్సరీ చూసుకోవాలి. వికాసం అంటే ఏంటి, ఒక వ్యక్తిలో శారీరక మానసిక మార్పుల్ని మనం వికాసం అంటాం. ఓన్లీ శారీరక కాదు, మానసిక కూడా. ఓకేనా. ఒక వ్యక్తిలో పరిమాణాత్మకంగాను గుణాత్మకంగాను జరిగే 2 మార్పుల్ని మనం వికాసం అని అంటామని ఎవరు చెప్పారు. ఎలిజబెత్ హార్లాక్ గారు చెప్పారు. పెరుగుదల అంటే ఏంటి, వ్యక్తిలో జరిగేటువంటి పరిమాణాత్మక మార్పులు మాత్రమే లేదా శారీరక పరమైన మార్పులు మాత్రమే మనము పెరుగుదల అంటాం. ఒక వ్యక్తిలో పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు అనేది ఎవరు, ఎలిజబెత్ హార్లాక్. పరిమితి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారు. జన్మతః వచ్చిన సహజ సామర్థ్యాలు ఆయా దశల్లో ఆయా ఏజ్ బట్టి అవి క్రమంగా వయసు పెరిగే కొద్ది కాలంతో పాటు మనలో అభివృద్ధి లేదా వికసించడం అనేది జరుగుతుంది. అదే మనం మెచ్యూరిటీ అంటాం, పరిణితి. వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని అండి. క్లాసెస్ మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువ ఇచ్చారు కదా. సో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించిన ఒక పేరు అనేది ప్రమాద వయసు అని చెప్పి ఏ దశలో ఉన్నటువంటి పిల్లవాడిని అంటారు అనేది మనకు అడిగినట్టు. సో ఉత్తర కౌమార్ వీటిలో నుంచి ఏ విట్ అనేది దాటి వెళ్ళదన్నమాట. ఇది అకాడమీ టెక్స్ట్ బుక్ లోని. ఓకే. నెక్స్ట్ మనోసాంఘిక వికాస దశలు ఏవైతే ఉన్నాయో ఎరిక్ ఎరిక్సన్ గారి మనోసాంఘిక వికాస సిద్ధాంతం సంబంధించి వీటిలో నుంచి కూడా కంపల్సరీ ఒకటైతే వస్తుంది. మరి ఈ రోజు సెషన్ లో వచ్చిందో లేదో మన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కనుక. ఇదైతే చూడండి రక్షక తంత్రాలు అయితే కనుక సేమ్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ అకాడమీలో దించేశారు. భగ్న ప్రేమికులు కవిగా మారడం, భగ్న ప్రేమికుడు కవిగా మారిపోవడం, కవితలు రాసి ఇది ఏ రక్షక తంత్రం కిందకి వస్తుంది, ఉదాతీకరణం కిందకి వస్తుంది. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి అకాడమీ టెక్స్ట్ బుక్ మిగతా సంబంధించినటువంటి చదవండి రక్షక తంత్రాలు. వీడియోస్ అన్ని మీకు 99 రూపీస్ లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇది ఇక్కడ మీకు స్మృతి రకాల్లో క్రియాత్మక స్మృతి అనేది అడిగారు అనమాట. ప్రయోగం చేస్తూ కనుక్కోవడము. ఓకే. మనము ప్రయోగం చేయడం ద్వారా నేర్చుకోవడం. ఈ రకమైనటువంటి స్మృతి ఏది అంటే క్రియాత్మక. అలాగే మనకు
ప్రక్రియ సంసర్గ స్మృతి ఉంది, స్వల్పకాలిక స్మృతి ఉంది, దీర్ఘకాలిక స్మృతి, సంవేదన స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ సెషన్స్ లో వీటి నుంచి రావచ్చు, సో చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ అభ్యసనం సంబంధించి చూసినట్టయితే అభ్యసన సిద్ధాంతాలు మోస్ట్ ఇంపార్టెంట్, వీటి నుంచి కూడా వస్తాయి కంపల్సరీ. ప్రవర్తన సిద్ధాంతాలన్నీ ఇవి పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, వాట్సన్ సిద్ధాంతం అంటే శాస్త్రీయ నిబంధన, కార్యసాధక, యత్నదోష, నిబంధనోద్దిత. ఇతర సిద్ధాంతాలు అంటే కోహ్లీ అంతర్దృష్టి సిద్ధాంతం అయితేనేమి, పరిశీలన సిద్ధాంతం బండూరాగాది అయితేనేమి, పియాజే సిద్ధాంతం సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం అయితేనేమి, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం వైగాస్కి గాది అయితేనేమి, శిక్షణ సిద్ధాంతం బ్రూనర్, అనుభవపూర్వక అభ్యసనం కార్ల్ రోజర్స్. ఈ మాత్రం కంపల్సరీ చూసుకునేది, వీటిలోంచి కంపల్సరీ ఒక 2 బిట్స్ అయినా సరే కంపల్సరీ వస్తుంది. దీంట్లో నుంచి ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ దాన్ని ఇదేమని పిలుస్తారు, ఇది కూడా మనకు అకాడమీలోనే. ఓకే, ఏ సిద్ధాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది మనకి ఇక్కడ ఇచ్చున్నారు. సో చూడండి, సంధానవాదం అని యథాదోష పద్ధతిని పిలుస్తారు. సో ఇక్కడ మనకి చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ ఈ 3 బాక్సెస్ లో ఎక్కువగా ఉన్నాయి నేమ్స్. సో ఇవి మాత్రమే ఎక్కువగా చూసుకోవాలి, ఎక్కువ అడిగే ఛాన్సెస్ వాటికే ఉంటుంది. సంధాన సిద్ధాంతం అనే యథాదోష పద్ధతి అంటే సంబంధాల సిద్ధాంతం అని అంతర్దృష్టి అభ్యసనాన్ని అంటారు అనమాట. సో ఇదంతా చిన్న డిఫరెన్స్ తో ఉంటుంది. యత్నరహిత సిద్ధాంతం, యత్నరహిత అభ్యసనం అంటే ఏంటంటారు అంటే పరిశీలన అభ్యసనాన్ని అంటారు, యత్నరహిత. ఓకే, ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇది మనకు ఈ బాక్స్ అంతా ఒకసారిగా చూసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే మనకి స్కఫోల్డింగ్ గురించి అడిగారు కదా మనకి ఇక్కడ. వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి అందించే సహకారాన్ని ఏమంటాం, స్కఫోల్డింగ్ అంటాం. వికాస సామీప్య మండలం అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జెడ్పీడీ. ఇంకా మన క్వశ్చన్ అయితే ఏమడిగారు తెలుగు, మనకు స్కఫోల్డింగ్ గురించి అయితే క్వశ్చన్ వచ్చింది. సో ఇదంతా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ కంప్యూటర్ సంబంధించి కూడా మనకి ఈ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది, చూసుకోవాలి. ముందు మనకు 1 byte = 8 bits అనమాట. 1024 bytes = 1 KB. ఓకేనా, 1024 bytes. ఓకే, నెక్స్ట్ 1 MB = 1024 KB. నెక్స్ట్ 1 GB = 1024 MB. 1 TB తర్వాత మనకు గిగాబైట్ అనమాట, 1024 GB గిగాబైట్ అని చెప్తాము. సో వాట్ ఈక్వల్ టు 1 TB. నెక్స్ట్ ఇది ఐసీటీ నుంచి చూసినట్టయితే డైరెక్ట్ బిట్ వచ్చింది. CD అనేది ఏమిటి, CD అంటే ఫుల్ ఫామ్ అడిగారు, కంపాక్ట్ డిస్క్. DVD అంటే ఏమిటి అంటే మనకు ప్రీవియస్ బిట్ లో నిల్వ సామర్థ్యం ఎంత అడిగారు, 700 MB. DVD నిల్వ సామర్థ్యం 4.7 GB. దీని యొక్క అబ్రివేషన్ ఏంటి, డిజిటల్ వీడియో డిస్క్, డిజిటల్ వీడియో డిస్క్. ఓకే, నెక్స్ట్ DVT అని ఉంటుంది, DVD వేరు DVT వేరు. ఇదైతే మనకు డిజిటల్ విజన్ టచ్. ఓకే, డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ LED, LCD, DLP, డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. ఓకేనా, ఇదంతా మీకు ఐసీటీకి సంబంధించి. లేదా ఇది వాళ్ళ హార్డ్వేర్ వనరులు కానిదేది అవుందేది. మీకు ఈ వీడియోలు అన్ని 99 రూపీస్ లో ఉన్నాయి కదా. సో మీకు మినిమం అంటే మినిమం 4 అవర్స్ లో మొత్తం కంప్లీట్ చేయగలుగుతారు మీరు. ఓకే, బుక్ అంతా మీరు చదువుకోగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ మనకు స్వయం గురించి కూడా అడిగారు. స్వయం అనేది మనకు ఎలా క్వశ్చన్ అడిగా తెలియదు. భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ MOOC అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ స్వయం అనే దాన్ని ఏర్పాటు చేసింది మనకి ఇక్కడ. ఈ స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. మన క్వశ్చన్ ఏ సంస్థ తీసుకొచ్చిందని అడిగారా అంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. మనకు స్వయం అంటే అబ్రివేషన్ అడిగారు, క్లారిటీ లేదు, కానీ మీకు ఇక్కడ నుంచి అయితే రిపీట్ అవుతుంది. లాస్ట్ ప్రీవియస్ అయితే దీని యొక్క డెఫినేషన్ అడిగారు, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ ఇవి కూడా చూసుకోండి, DOCC డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్, SPOC సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. ఓకే, ఇది మనకి. నెక్స్ట్ NCF 2005 సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, బోధన ఉద్దేశం ఎంత ఏమిటి అని వచ్చింది. సో మనకు అకార్డింగ్ టు ఆప్షన్స్. సో ఇదంతా మనకు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి. నెక్స్ట్ మీరు ఈరోజు